మన ప్రభువు రక్షకుడకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయంలోకి వచ్చిన 5 అధ్యాయము మనకి 21 వచనాలు ఉంటాయి. 21 వచనాలు కూడా ఏంటి సందర్భం అంటే యేసుక్రీస్తు శరీరధారై రాలేదని ఇంకా పలు దిక్కులు నమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన 3 సాక్ష్యాలు మన ముందు పెట్టారు యోహాను గారు. 6వ వచనం కానించి నీళ్ళు ద్వారానో రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే యేసుక్రీస్తు. ఈయన నీళ్ళతో మాత్రం కాక నీళ్ళతోనూ రక్తంతో వచ్చిన ఆత్మ సత్యం కనుక సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ సాక్ష్యం మనం చూస్తున్నాం. కానీ ఈ నీళ్ళు రక్తం ఏంటంటే ఆయన అడుగు పెట్టినప్పుడు యర్దాను నదిలో బయటకు వచ్చినప్పుడు నీళ్ళతో బిగినింగ్ అది, ఆయన ప్రాణం విడిచినప్పుడు రక్తంతో. అందుకే రక్తం గురించి సాక్ష్యం ఇస్తుంది, నీరు కూడా సాక్ష్యం ఇస్తుంది, పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ 3 సాక్ష్యాలు మనం కలిగి ఉన్నామని యోహాను గారు రాస్తున్నారు. మనకి ఎలా కలిగి ఉన్నాము? యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నమ్మామో, యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే విశ్వసించామో, నిరీక్షణ కలిగి ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు అందుకని ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం కానించి 9వ వచనం వరకు చాలా కష్టతరమైన వచనాలు అంటారు. అయినా మనం ఒకసారి లైన్ చూస్తున్నట్లయితే 7వ వచనం, సాక్ష్యమిచ్చేవారు 3 అనగా ఆత్మయు పరిశుద్ధాత్మయు నీళ్ళు రక్తము. నీళ్ళు గురించి ఎక్కడ సాక్ష్యం విన్నాం? మత్తయి సువార్త 3:16-17, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. రక్తం గురించి సాక్ష్యం ఎక్కడ విన్నామండి? ఎప్పుడైతే బల్లెం పొడితో ఆయన పొడిచారో అక్కడ రక్తం బయటకు వచ్చినప్పటికీ ఆకాశం అంతా ఎర్రగా అయిపోవటం, ఏవేలు రాయబడ్డ ప్రవచనాలు కూడా నెరవేర్చబడతాం, ఆ సైనికులందరూ కూడా చూడటం మనం అక్కడ చూస్తున్నాం. కానీ నేను ఒక మాట నేను మీకు ముందు చెప్పి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 5వ అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చాలా జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని మహింపరుస్తాం, దేవునిలో ఉంటాం, దేవుని యొక్క అడుగుజాల్లో మనం నడగగలము. ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేసామో ఆ మహాలోకానికి మనం మిస్ అయిపోతాము. దయచేసి ఎవరు కూడా అనాలోచనగా ఆలోచించుకోకుండా దేవుని వాక్యం ఉన్నట్టు ఆ వాక్యాన్ని అంగీకరించి అంతం వరకు మనం గట్టిగా పట్టుకుని వారమై, ఈ యోహాను పత్రికలో ఎవరైతే ప్రభువుని నమ్మట్లేదో వాళ్ళ కోసం ఈ 3 సాక్ష్యాలు తీసుకురావచ్చు వచ్చింది తండ్రి. ఈయన ప్రియ కుమారుడు, మళ్ళీ ఆయన పళ్ళు మీద పక్క డెముకలో పొడిచినప్పుడు రక్తం కారటం, రక్తం సాక్ష్యం ఇస్తుంది అక్కడ. తర్వాత పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. వీళ్ళు 3 ఏకమై ఉన్నారు, ఏకసారం కలిగి ఉన్నారు, ఏకచూపు కలిగి ఉన్నారు. కానీ పనులు 3 వ్యక్తులు చేశారు. ఈ 3 కలిపితే ఒక వ్యక్తే, ఆయనే దేవుడు, లేకపోతే నామములోనికి అంటారు. ఒకటే పవరు. మనం దాన్ని అర్థం చేసుకుని ప్రభుని మహింపరిచేవారుగా ఉండాలని ఈ పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా ఇంకా వచ్చిన వెంబడి వచ్చిన చూద్దాం, దేవుని మహింపరుద్దాం, దేవుని యొక్క అడుగుజాల్లో మీరందరూ కూడా ఉండేలాగా అనుదినము నేను ప్రార్థిస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థించండి. మీకోసం కూడా నేను ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. మీ ఆలోచన బట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తామని విన్నవారు హృదయము తండ్రి వాళ్ళు ప్రభులో త్వరగా వచ్చేలా సహాయం చేస్తారని, నడిపిస్తారని, నన్ను కూడా నీ పక్షాన మాట్లాడుతున్నందుకు ధైర్యాన్ని ఇస్తారని, ఆత్మ సహాయాన్నిచ్చి నడిపిస్తారని, ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటారని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. యూట్యూబ్ అతను మీకు నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడు నేను ఏం మాట్లాడానో అవన్నీ కూడా లైన్ ప్రకారంగా వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.